దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసన తెలుపుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కనీసం స్పందన లేకపోవడం దారుణమని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తినా కేంద్ర కేబినెట్ పట్టించుకోకపోగా విద్యార్థులపై అమిత్ షా లాఠీచార్జ్ చేయించి అక్రమ కేసులు పెట్టించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇందులో భాగంగా సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్ వరకు కొనసాగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాయకులు పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వల్ల ఎందరో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని, ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేసి లాఠీచార్జ్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు మొక్కుబడిగా స్పందిస్తున్నారని, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వేదికలను విద్యార్థులంతా ఈరోజు రోడ్డెక్కి వాళ్ళ తల్లిదండ్రులు కూడా విద్యార్థులను కోల్పోయినందుకు వాళ్ళు కూడా నిరసన తెలియజేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్లో గత ఎన్నో రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే కనీసం బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి చీము నెత్తురు కూడా లేకుండా పోయింది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంటులో ఈ అంశం చర్చకు రావాలని మా రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని లేవనెత్తాలని ప్రశ్నించినా కూడా బీజేపీ ప్రభుత్వం కనీసం కేంద్ర కేబినెట్ సమావేశాలు పెట్టుకొని దానిని ప్రతిపాదించాల్సింది పోయి అమిత్ షా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయించి అక్రమ కేసులు పెట్టించి బాష్పవాయువును ఉపయోగించి ఎంతోమంది విద్యార్థుల మీద ఈరోజు హాస్పిటల్లో పాలైనారు. నీట్ పరీక్ష పత్రాలు లీకేజ్ కావడం వల్ల ఈరోజు విద్యార్థులు ఎన్ని సంవత్సరాల నుంచి చదువుకొని ఈరోజు డాక్టర్ కావాల్సినటువంటి పిల్లలు ఈరోజు శవాలుగా మారడానికి కారణం నరేంద్ర మోదీ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. దీనికి అండగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విద్యార్థులకు అండగా రోడ్డెక్కి వాళ్ళకు అండగా నిలబడతా ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ముఖ్యంగా మేము ఉన్నాయి ఒకటే డిమాండ్లు. ఎవరైతే అమిత్ షా విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టిండో ఆ కేసులు ఎత్తేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతటితోనే కాకుండా ఎవరైతే లాఠీ చార్జీలు విద్యార్థుల మీద చేసిర్రో ఆ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతటితో కాకుండా ఏ విద్యార్థులైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఉద్యోగాలు లేక ఇది పరీక్ష పత్రాల లీకేజ్ వల్ల వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.